6 జిల్లాల్లో వెదురు సాగు ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణలో వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే 4 ఏళ్లలో 7 లక్షల ఎకరాలు సాగు చేయడం ద్వారా 75,000 మంది రైతులకు ఉపాధి కల్పించాలని భావిస్తుంది. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాల్లో వెదురు సాగు చేపట్టాలని నిర్ణయించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి జిల్లాను ఎంపిక చేశారు. ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తున్నట్లు సమాచారం. వెదురు సాగు ముందుగా 5,000 మంది రైతులకు అవకాశం. వెదురు సాగుకు తొలుత 5,000 మంది రైతులకు ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. నర్సరీల్లో మొక్కల్ని పెంచి రైతులకు పంపిణీ చేయనుంది. ఎకరంలో 60 మొక్కల్ని నాటుతారు. 30 ఏళ్ల వరకు సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 20,000 పెట్టుబడితో ఏడాదికి 40 నుంచి 60,000 మధ్యలో ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. వెదురు వస్తువులకు, వెదురు నుంచి తీసే ఇథనాల్కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీని సాగును ప్రోత్సహించాలని సర్కారు నిర్ణయించిందట.